అన్నా నమస్తే. మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా సత్తుపల్లి కాన్స్టిట్యున్సీ కల్లూరులో ఉన్నాము. ఇక్కడ బృందావన్ కాలనీ కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ దగ్గర ఉన్నాము. నైట్ టైం ఇప్పుడు 8 o'clock అయింది. సో ఇలా జనవరి 26 కాబట్టి జనవరి 26 సందర్భంగా వీళ్ళంతా పేదలు, చాలా పేదలు అయినా వాళ్ళు సాయంత్రం పూట జనవరి 26 అని ఆ సందర్భంగా వీళ్ళు పిల్లలకి గేమ్స్ పెట్టుకొని అందరూ డ్యాన్స్ గేమ్స్ ఆడి తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటున్నారు. ఆ సందర్భంగా మనం ఇక్కడికి వచ్చాము. సో ఇది కాలువ కట్ట పక్కనే ఉంది ఈ కాలనీ. సో నైట్ ఆడుతున్నారు, జస్ట్ అసలు పక్కనే ఉంది. సో ఒకసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇవాళ ఒక వ్యక్తి ఈ కాలువలో పడి ఎక్కడ కొట్టుకుపోయాడు. సో కాలువ చుట్టూ ఫెన్సింగ్ ఏం లేదు. ఇదంతా చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. సో మరి నైట్ వీళ్ళంతా ఇక్కడనే డ్యాన్స్ చేస్తున్నారు. వాళ్ళు కొద్దిగా అట్లయితే చాలా ఇబ్బంది ఉంది కాబట్టి అసలు వీళ్ళ సమస్యలు ఉన్నాయట, కొన్ని ఏదో చెప్తారు వీళ్ళు మెంబర్స్. నమస్తే, చెప్పండి అండి. ఇక్కడ ఓపెన్గా ఉండటం వల్ల చిన్నపిల్లలు స్కూల్కి పోయి రావడం జరుగుతుంది. ప్రమాదం జరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. మాకు ఫినిషింగ్ అయ్యలేదు ఇంతవరకు, 2 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు నిన్న కూడా ఒక అతను కాలంలో పడి మృతి చెందిండు. దీనికి అధికారులు స్పందించి సాధ్యమైనంత త్వరలో మాకు ఫినిషింగ్ చేయాలని కోరుకుంటున్నాం. అసలు పక్కనే ఉన్నది కదా, ఇంత మరి 2 లక్షల 2 సంవత్సరాలైనా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఓకే, పిల్లలు కాలంలో దూకే ప్రమాదం ఉంది కాబట్టి అధికారి దృష్టి తీసుకున్నాను, కానీ ఇంకా చర్యలు తీసుకోలేదు. త్వరగా వాళ్ళు తీసుకొని మాకు ఇల్లు లేని దానికి కేసీఆర్ ద్వారా ఇక్కడ ఇల్లు కట్టించారు. సరే, అక్కడ కాలం ఉందా, చెరువు ఉందా, గుంట ఉందా అని చూడలేదు. మాకు ఇల్లు లేదు కాబట్టి అది దీంట్లో ఉండలేక లేని పరిస్థితుల్లో దీంట్లో వచ్చి ఉండాల్సి వచ్చింది. కాబట్టి దయచేసి మేము చెప్పాల్సింది ఏంటంటే, పక్కన కాలం ఉంది, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ కోసం వెళ్ళి కాలంలో పడతారేమో సగం భయం వేస్తుంది. పిల్లలు ఇట్లా ఆడుకుంటున్నారు, వాళ్ళకేం తెలుసు. దీని ద్వారాగా మాకు కొద్దిగా ఆ కాలంలో పెన్షన్ ఇప్పిస్తారో లేకపోతే దానికి గోడే కడతారో మాకు తెలియదు. దయచేసి దీన్ని ఏదైనా చేస్తారని, పెన్షన్ చేస్తారని కోరుకుంటున్నాం. సో మీరైతే చాలా హ్యాపీగా ఈరోజు చాలా హ్యాపీగా మీ కార్యక్రమం నడుపుకుంటున్నారు. హ్యాపీగా ఉన్నాం. ఓకే, ఈడైతే మంచి వాతావరణం. ఓకే, మంచి వాతావరణం కనిపించింది ఇక్కడికి వచ్చేట. అన్ని కులాలు, అన్ని మతాలు అందరం ఉన్నాం దీంట్లో. ఓకే కలిసి ఓకే. ఏంటంటే దయచేసి చిన్న చిన్న ప్రాబ్లంలు ఉన్నాయి, పెద్దోళ్ళు ఎవరైనా వచ్చి మాకు దయచేసి చేస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాం మిమ్మల్ని ఈ సమర్థం. ఓకే, మీరు కమిటీయా ఎట్లా? మీరు మామూలుగా చెప్పండి. ఇక్కడ ఇప్పుడు మనం ఏం పేరండి మీ పేరు? నాగమణి. ఓకే, చెప్పండి. ఇప్పుడు మనం ఈ రోడ్ పక్కనే మీ కాలనీ ఉంది. ఎక్కడ అది కాలువ? అదేనా? పక్కనేగా. ఓకే, చాలా ఫెన్సింగ్ అయితే కావాలంటారా? ఓకే, అందరూ హ్యాపీగా ఉన్నట్టున్నారు. ఇవాళ ఏంటి కార్యక్రమం అసలు? ఆల్ క్యాస్ట్లు ఉంటాయా? అన్ని క్యాస్ట్లు కుల మత రహితంగా చేసుకుంటారా? మంచి హ్యాపీగా కుల మతాలకు అతీతంగా ఉంటారు అన్నట్టు. థ్యాంక్ యూ అండి. ప్రభుత్వం ఫినిషింగ్ కూడా త్వరగా అయిపోతుంది. చెప్పండి, ఆడికి రండి. జస్ట్ ఎన్ని అడుగులు ఉంటాయి? 10 అడుగులు ఉంటాయి. 10 అడుగులు కూడా. అది పిల్లలు బాల్ ఆడినప్పుడు ఏమవుతుందంటే పైకి కంట్రోల్ కాకపోతే వాటర్ లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. వాళ్ళు కూడా కంట్రోల్ కాకపోతే వెళ్ళిపోతుంది. ఓకే, ఇంత దగ్గరలో ఉంది కాబట్టి త్వరగా ఫెన్సింగ్ చేయాలి. ఇది ఎంత 1/2 కిలోమీటర్ ఉంటుందా? ఎంత ఉంటుంది? ఎంతో ఉండదు, కిలోమీటర్ దాకా వస్తుంది. ఓకే ఓకే. కుర్చీ దిగారు. ఆట స్టార్ట్ కాబోతుంది. దయచేసి ఎవరన్నా ఉంటే ముందుకు రండి.